హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వము ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులు అయితే ప్రారంభించిందండి. సో ఈ నెల ఆఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు అయితే భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించారండి గతంలో అయితే. సో ఈ మేరకు చూసుకున్నట్లయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయితే చర్చించారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా సుమారు 14 లక్షల కోట్లు ఉన్నాయని రాష్ట్రంలో అన్ని ఆర్థిక శాఖల అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారండి. పెండింగ్ బిల్లు ఎంత మొత్తంలో ఉన్నాయనే అంశంపై అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్షించనున్నారు. సో సుమారుగా పెండింగ్ బిల్లులు 18,000 కోట్ల రూపాయలు అయితే ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన బకాయిలు. ఇక ఈహెచ్ఎస్ పోర్టల్ నందు డీడీఓ లాగిన్లో మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్న వారైతే ఈ సమాచారాన్ని ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మళ్ళీ మనం పెన్షన్స్ ఇవి లిస్ట్ అండి. పెండింగ్ బిల్లుల లిస్టు కనుక చూసుకున్నట్లయితే డిఏ, డిఆర్, ఎస్ఎల్స్, టీఏ పెన్షనర్ల జీవో నెంబర్ 106 ప్రకారం 11 పిఆర్సీ అరియర్స్, పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు, మెడికల్ బిల్లులు, జేఐఎస్, గ్రాడ్యుటీ ఇలా మొత్తము పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఎస్ఎల్స్ కోసం చాలామంది అయితే ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. అలాగే ఈఎల్స్ ఎర్నెడ్ లీవ్స్ కోసం కూడా చాలామంది అయితే గతంలో కొన్ని బిల్లులు చెల్లింపులు జరిగాయి, కానీ మార్చి 31 వరకు ఆ తర్వాత అయితే పెద్దగా పేమెంట్లు ఏమీ జరగలేదు. సో ఇప్పుడైతే ఆ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అట్లే ఉన్నాయి. బిల్లులలో ఎటువంటి కదలిక అయితే లేదు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి 203 కోట్ల రూపాయలను అయితే ప్రభుత్వము అందజేసి ఉన్నింది. ఫ్రెండ్స్, గతంలో 203 కోట్లు ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు చెల్లింపులు అయితే జరిగాయి. సో ఆ తర్వాత నుంచి ఇంకా ఆరోగ్యశ్రీ వారికి కూడా పెండింగ్లు అయితే చాలా బిల్లులు ఉన్నాయండి. సో ఈ విధంగా పెండింగ్ బిల్లులు అయితే ఉద్యోగులకు జిఐఎస్, సరెండర్ లీవ్స్, ఇక మెడికల్ రియంబర్స్మెంట్ అని ఇలా చాలా వరకు బిల్స్ అయితే పెండింగ్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా త్వరితగతిన చెల్లించాలని ఉపాధ్యాయులంతా ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఏవైతే పెండింగ్ బిల్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉందో వాటిలో కదలిక అయితే రావాల్సి ఉందండి. సో ఏదేమైనప్పుడు కూడా ఈ పెండింగ్ బిల్ల చెల్లింపులు అనేది క్యాబినెట్ భేటీ తర్వాత మంచి నిర్ణయం తీసుకొని క్యాబినెట్ భేటీలో ఆ తర్వాతే చెల్లింపులు ఉండవచ్చు అని అయితే చెప్పవచ్చండి. సో కాబట్టి అంతవరకు వేచి చూడవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల కోసం తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.